రైట్ యా కేసీ ప్రసాద్ గారు. సో ప్రసాద్ గారు, గత 3 రోజుల నుంచి చాలా అంశాలు పరిగణలోకి తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి, ఏ సింపతి కలిసి వస్తాయి? రెండు వైపులా 2 సింపతిలు మనం చూసినాం. ఒకవైపు ఏమో ఇటు యాదవ్ బీసీ సామాజిక వర్గం, ఇంకోవైపు ఎంఐఎం కలిసి వచ్చింది, మంత్రి పదవి కలిసి వచ్చింది. సో ఇవన్నీ ఓటు బ్యాంక్ కోసం, ముస్లిం ఓటు బ్యాంక్ కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు జరిగినాయి. బట్ ఇప్పటివరకు అంటే మనం షేక్పేట్ కౌంట్ వేరు, రెహమత్ నగర్, యూసఫ్ గూడకు వచ్చేసరికి ఈ కౌంట్ చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఓటు బ్యాంక్ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎంటర్ అయిందని చెప్పాలి. బట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఎంటర్ కాల. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఈజ్ లూజింగ్ సమ్ ఓటు బ్యాంక్ బికాస్ లోకల్ ఫ్లేవర్ నవీన్ యాదవ్ ఉన్నది, ప్లస్ బీసీ ట్రంప్ కార్డ్. సో ఇక్కడ ఖచ్చితంగా మనం లాస్ట్ మాట్లాడుకున్న దానికి కూడా కంటిన్యూషన్ అనే చెప్పాలి. వాట్ ఎవర్ ఈజ్ కాంకర్డ్ దట్ ఈస్ నవీన్ యాదవ్. ఇక్కడ కాంగ్రెస్ అన్నది యాడ్ చేసుకుంటూ వెళ్తే దగ్గర యాడ్ లేదన్నది ఎప్పుడు చెప్పాలి. సో ఇక్కడ ఈ ఎలక్షన్ అదృష్టానికి ఇప్పుడు కాంగ్రెస్ కనుక సమ్ మెజారిటీతో గెలిచి ఒడ్డును పెడితే ఒక బేస్ క్యాంప్ క్రియేట్ అయినట్టే. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తున్నాను, విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని డిస్ట్రాయ్ చేశాడో ఇది మళ్ళీ సస్టైన్ చేయడానికి ఒక సువర్ణ అవకాశం. నెక్స్ట్ ఎలక్షన్కి ఒక బేస్ క్యాంప్ క్రియేట్ అయినట్టే లెక్క కాంగ్రెస్ కి టర్న్ అవ్వడానికి. ఎస్, అంటే కాంగ్రెస్ ఎవరిని క్యాండిడేట్స్ ఎవరిని నవీన్ యాదవ్ని మళ్ళీ లేదంటే అజరుద్దీన్ గారికి అవకాశం ఇచ్చినా లేకపోతే ఎంఐఎం సపోర్ట్ తీసుకున్నా స్ట్రాంగ్ బేస్తో వెళ్ళడానికి ఒక అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. ఈ రోజు దాకా ఉన్న హైపోథెటికల్ ఈక్వేషన్ ఏంటంటే వాళ్ళకి బేస్ లేకుండా ఒక వార్ జోన్ క్రియేట్లో చేసుకుని ఆ వార్ని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడల్లా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లేని కారణంగా ఎదుర్కొన్న అవమానాన్ని ఈరోజు వాళ్ళు సస్టైన్ చేసుకున్నారని మాత్రం చెప్పొచ్చు. అండ్ మోర్ ఇది గెలిపోవటంలో మన చేతిలో లేవు. ఈ ఎలక్షన్ కూడా టఫ్గా నడుస్తుంది. ఫస్ట్ రౌండ్ నెంబర్ మెజారిటీ చూసుకుంటే అది డబల్ డిజిట్లోనే ఉంది. సెకండ్ రౌండ్ కొంచెం ఇట్ హస్ యాడెడ్ టు 3 digit. ఫోర్త్ రౌండ్ మళ్ళీ వచ్చేసరికల్లా 3 digit ఫిగర్తో లీడ్ బీఆర్ఎస్ పార్టీకి కనబడింది. సో ఓవరాల్గా కాంగ్రెస్ లీడ్లోనే కనబడుతుంది. కాబట్టి దీన్ని మనం గ్యారంటీగా లాస్ట్ వరకు ఎంత బ్యాలెన్స్ అవుతుందంటే ఖచ్చితంగా నాకు ఇది దుబ్బాక ఎలక్షనే రిపీట్ అవుతున్నట్టుగా కనబడుతుంది. సో మోస్ట్లీ ఇంకొక 1 hour లో ట్రెండ్ బయటకు వచ్చే ఇప్పుడు మెయిన్ ఈ రేవంత్ నగర్ ఇస్ క్రూషియల్ అండి. రేవంత్ నగర్ ఎందుకంటే యూసఫ్ గూడ ఈ రెండు నవీన్ యాదవ్ గారికి పట్టున్న ప్లేస్. కంచుకోటలు పైపచ్చి అక్కడ కాంగ్రెస్ కనుక వైటల్ లీడ్ తీసుకుంటే ఇట్ డెఫినెట్లీ లీడ్స్ టు ద రెస్ట్. నాకు తెలిసి ఏమైనా గెలిచే అవకాశాలు ఈ రెండింటి బేస్ మీదనే గెలిచేటువంటి ఛాన్స్, ప్రాబిలిటీస్ దీని మీద చాలా ఎక్కువ. ఎందుకంటే షేక్పేట్ విషయంలో మనం ఈ ఎంఐఎం సపోర్ట్ తో మనం అనుకున్న దానికన్నా తక్కువే వచ్చింది. సో ఉదాహరణకి షేక్పేట కానీ లేదంటే ఇంకొక ఈ బోర్బండ రెహమత్ నగర్ లో ఉన్న ఈ ముస్లిం ఓటు బ్యాంకు ఎంఐఎం ఆచ్ఛేదనతో కాంగ్రెస్ కి ఎంత లీడ్ అయిందో కూడా తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సెట్ బ్యాక్ ఏంటంటే గోపీనాథ్ గారు లేని లోటు ఖచ్చితంగా ఫస్ట్ టైమర్గా వచ్చిన సునీతమ్మ గారితో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే గోపీనాథ్ గారు లాస్ట్ 3 battles కనుక చూస్తే ముస్లిం ఓటు బ్యాంక్ ఆయన కాంకర్ చేసిన విధానం చూస్తే అజరుద్దీన్ గారు లాంటి వ్యక్తి నిలబడినప్పుడు కూడా ఈస్ గెయిన్డ్ మేజర్ నెంబర్ ఆఫ్ ముస్లిం ఓటు బ్యాంక్. బట్ ఈవిడతో అది అవ్వలేదు అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అది ఎప్పుడైతే మేజర్ సెట్ బ్యాక్స్ ఈవెన్ సునీత విషయంలో కూడా మొదటి నుంచి సైలెంట్ గా ఉన్నటువంటి మాగంటి సునీత ఆల్ ఆఫ్ సడన్ గా ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆమె గొంతు రైజ్ అయింది. సో కొంచెం ముందు నుంచి వస్తే ఆమె వెయిట్ మాగంటి గోపీనాథ్ తో ఈక్వల్ గా ఉన్నారంటే పూర్తిగా కేటీఆర్ మీద డిపెండ్ అవ్వకుండా, పూర్తిగా హరీష్ రావు మీద డిపెండ్ అవ్వకుండా, సో అభ్యర్థి కూడా కొంత బలం ఉంది, కొంత వాయిస్ ఉంది అనేది బహుశా ప్రజలకు తెలిసేదేమో. ఫస్ట్ థింగ్ 2 విషయాలు చెప్తాను. ఆ మాటకు వస్తే నవీన్ యాదవ్ ఒక నోట్లో నాలుకేలేదు పాపం, ఆయన గట్టిగా మాట్లాడలేదు. అందుకని సర్వంతానే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం నేను ఒక నేషనల్ పార్టీ ఒక రీజనల్ పార్టీ స్థాయిలో పనిచేయడం చూశాను. ఆశ్చర్యకరమైన విషయం అంటే రేవంత్ రెడ్డి గారు అంత కలెక్టివ్ గా అంత పని చేసుకున్నారు. ఎస్, వర్క్ వెరీ హార్డ్. అంటే ఆయన ప్రమాణ స్వీకారం రోజు చూస్తేనే ఆయన చిన్నపిల్లల కలిబడి వెళ్ళడం చూస్తున్నాను. సో హీ హెస్ సస్టైన్డ్ దట్. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ కేటీఆర్ గారి దగ్గర రీజనల్ పార్టీలో ఒక వ్యక్తి ఫ్రంట్ ఎండింగ్ వారియర్ ఉన్నప్పుడు వెనకాతలు ఎవరికైనా ఎంత వాయిస్లు ఉన్నా సరే గప్చిప్గానే ఉండాలి. కేటీఆర్ గారి కన్నా సామర్థ్యం ఎక్కువ ప్రదర్శించే పరిస్థితి రీజనల్ పార్టీలో ఎవరికి ఉండదు. కేసీఆర్ గారు బయటకు వచ్చారంటే కేటీఆర్ గారికే ఉండదు ఆ స్థాయి. సో ఆబ్వియస్లీ మీరు సునీతమ్మ గారి దగ్గర ఆ వండర్ ఎక్స్పెక్ట్ చేయడం ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ కేటీఆర్. ఆ రోజు ఆవిడ 12 గంటల తర్వాత చంద్రముఖి ప్రవర్తన చూసాం. అంటే ఐ మీన్ అంటే ఒక నాయకుడు నాయకత్వ లక్షణాన్ని పుణికిపుచ్చుకున్న దగ్గర వారు ప్రాసెస్ ఆఫ్ దిస్ థింగ్ వాళ్ళ కార్యకర్తలకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఒక నాయకుడు నిలబడిన తీరులోనే ఆవిడ కూడా నిలబడింది. సో డెఫినెట్ గా ఏమవుతుందంటే వార్ బ్యాటిల్ వచ్చినప్పుడు అది జెండర్ అన్నది కాన్సెప్ట్ కాకుండా ఎస్ షీఈ్ ఆల్సో కాంపిటెంట్ ఎనఫ్ అన్నది ప్రూవ్ చేయగలిగింది ఆవిడ. సో ఇక్కడ మీరు ఈ ఎలక్షన్ మనకి జాగ్రత్తగా గమనిస్తే ఎట్నుంచి ఎట్లు లీడ్ అవుతున్నాం అన్న దగ్గర ఫస్ట్ థింగ్ కాంగ్రెస్ కి బ్రహ్మాండమైన బేస్ క్రియేట్ అయిందని మాత్రం ఒప్పుకోవాలి.